బిజీగా ఉండటం ఎందుకు నిశ్శబ్దంగా మిమ్మల్ని నాశనం చేస్తుంది? మనలో చాలామంది ఇలా అంటారు. చాలా బిజీగా ఉన్నాను, టైం లేదు, చాలా పని ఉంది. బిజీగా ఉండటం ఇప్పుడు గర్వంగా చెప్పుకునే విషయమైపోయింది. కాని ఒక ప్రశ్న అడగాలి. బిజీగా ఉండటం నిజంగా అభివృద్ధి సంకేతమా? లేక నిశ్శబ్దమైన నాశనమా? 1. బిజీగా ఉండటం అంటే తప్పించుకోవడం. మనసులో ఏదైనా బాధ ఉంటే లేదా ఆలోచించాలనిపించని విషయం ఉంటే మనిషి ఏం చేస్తాడు? తనను తాను బిజీగా ఉంచుకుంటాడు. పనిమీద పనిబెట్టుకుంటాడు, ఫోన్ స్క్రోల్ చేస్తాడు, ఎవరితోనో మాట్లాడతాడు. ఎందుకంటే నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు మాట్లాడుతుంది. అది వినడం చాలామందికి భయంగా ఉంటుంది. 2. శరీరం అలిసిపోతుంది, మనసు ఖాళీ అవుతుంది. రోజంతా పని, రాత్రికి అలసట, కాని ప్రశాంతత లేదు. ఎందుకు? ఎందుకంటే మనం పనిచేస్తున్నాం, కాని జీవించటం లేదు. బిజీగా ఉండటం వల్ల మన సంబంధాలు బలహీనమవుతాయి, మన ఆరోగ్యం తగ్గుతుంది, మన ఆనందం మెల్లగా కనుమరుగవుతుంది. ఇది ఒక్కరోజులో కనిపించదు, నిశ్శబ్దంగా జరుగుతుంది. 3. విలువను పని ద్వారా నిరూపించుకోవడం. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, నేను బిజీగా ఉంటేనే నేను విలువైన వ్యక్తిని అని. ఇది ఒక మానసిక ఒత్తిడి. పనిచేయడం మంచిదే, కాని మన విలువ పని పరిమాణంతో నిర్ణయించబడదు. మీరు బిజీగా లేకపోయినా మీరు విలువైనవారే. 4. బిజీ జీవితం అంటే ఆలోచించని జీవితం. ఎప్పుడైనా గమనించారా? మీకు మీతో మాట్లాడే సమయం ఉందా? మీకు నిజంగా ఏం కావాలో ఎప్పుడైనా ప్రశ్నించారా? బిజీ జీవితం మన లక్ష్యాలను కూడా మసగబారుస్తుంది. మనం పరిగెత్తుతూనే ఉంటాం, కాని ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. 5. ప్రశాంత సమయం ఎందుకవసరం? రోజుకి 10 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చోండి. ఫోన్ లేకుండా, పని లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా. మొదట అసౌకర్యంగా ఉంటుంది, కాని అదే మీ నిజమైన స్థితి. ప్రశాంతత బలహీనత కాదు, అది స్పష్టత. చివరి సందేశం: బిజీగా ఉండటం తప్పు కాదు, కాని ఎప్పుడూ బిజీగా ఉండటం ప్రమాదం. మీ పని మీ జీవితాన్ని మెరుగుపరచాలి, మీ జీవితాన్ని ఖాళీ చేయకూడదు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోండి: నేను నిజంగా జీవిస్తున్నానా, లేక కేవలం బిజీగా ఉన్నానా? మీ మనసును వినండి, మీకు సమయం ఇవ్వండి. ఇలాంటి మనస్తత్వ విశ్లేషణ వీడియోల కోసం తనియా టాక్స్ టుడేని అనుసరించండి.